నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి చిత్రపటానికి నివాళులు అర్పించిన నేతలు. ఒగ్గు పూజారులపై వివక్ష విడనాడాలి, దేవాదాయ శాఖ నిర్ణయం మార్చుకోవాలి. నగరికల్ అఖిలపక్ష పార్టీల సమావేశం, చర్చకు సిద్ధమని ఎమ్మెల్యేకు సవాల్. నిర్మల్ జిల్లాలో ఇంటింటికి ఫీవర్ సర్వే, కరోనా నిబంధనలు పాటించాలని సూచన. ఇక డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. తరువాత మాస్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. बोल भारत माता के जय, जन्म जन्म कणम कणम भारत माता के समर्पणम, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के, भारत माता के जय, भारत माता के जय, स्टूडेंट पावर नेशन पावर, बोलो 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 नेताजी सुभाष चंद्र बोस के जय, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, भारत माता के जय. ఇక ఒగ్గు పూజారులపై వివక్ష విడనాడాలని, దేవాదాయ శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గోదావరి కనిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తరతరాలుగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గొల్ల కురుమల పూజలు నిర్వహిస్తున్నారు. వారిని కాదని బ్రాహ్మణులచే పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నగర యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని యాదవ సంఘం కార్యాలయం నుండి ఒగ్గు కళాకారులతో ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో నగర యాదవ సంఘాల నాయకులు, ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి క్షేత్రంలో, దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఇవాళ అన్యాయాలను, అస్పృశ్యతను, వివక్షతను ఖండించడానికి ఇవాళ మేము అందరం కూడా రామగుండ నియోజకవర్గంలోని గొల్లలందరం ఏకవడం జరిగింది. ముఖ్యంగా అమాయకమైనటువంటి గొల్ల కుర్మలు, వారికి ఏమీ తెలియదు. దేవుణ్ణి భక్తితో కళ్యాణం చేయించడం, పట్టణించడం, బండారి వహించడం తప్ప మైసమ్మ తల్లికి మల్ల వృక్షానికి కళ్యాణమో దేవ కళ్యాణమో, పోషమ్మ తల్లికి పొన్న వృక్షానికి కళ్యాణమో దేవ కళ్యాణమో, మల్లన్న తండ్రికి మేడల అమ్మకు కళ్యాణమో దేవ కళ్యాణమో అని కళ్యాణం చదివించినటువంటి గొల్ల కుర్మలను ఇవాళ కొందరు అడ్డగాడిదలు, అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు, దేవునికి భక్తులకు మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు ఇవాళ మెడలు పట్టి బయటికి దొబ్బే కార్యక్రమం చేస్తున్నారు. కుండీకి తూటు పెడుతున్నారు. ప్రతి రూపాయిని కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానికి అక్కడ ఉన్నటువంటి ఒగ్గు కళాకారులు అడ్డంగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఇవాళ అవమానాన్ని గురి చేస్తున్నారు. ఈ అవమానాన్ని ముక్తమంతో ఖండిస్తున్నాము. ముఖ్యంగా వీరన్న దేవుడు, మల్లన్న దేవుడు విరాట రాజ్యంలో ఆ రాజు పైన 10,000 మంది రాక్షసులు దాడికి పోయినప్పుడు ఆ దాడిని తిప్పికొట్టడానికి వీరన్నలు, మల్లలను ఏకమై 10,000 డోళ్లను తీసుకొని పోయి దద్దరిని, రాక్షసులను తరిమి కొట్టినటువంటి చరిత్ర ఇవాళ గొల్ల కురుమల చరిత్ర. ఆ చరిత్ర పునరావృతం కాకముందే, ప్రగతి భవన్ 10,000 డోళ్లతోటి ముట్టడించే కార్యక్రమం కాకముందే గౌరవ కేసీఆర్ గారు కళ్ళు తెరవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి కొమరవెల్లి దేవాలయంలో ఒగ్గు పూజారులపై అస్పృశ్యత విధానాన్ని పాటిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణ సమాజం, ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం కానీ వీరి యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రామగుండ యాదవ సంఘం తరఫున మా సోదరులైనటువంటి కుర్మ సోదరులు, వాళ్ళు తరతరాల నుండి, వందల సంవత్సరాల నుండి రాజరికం ఉన్నప్పుడు కూడా, కాకతీయులు, రుద్రమాదేవి పరిపాలనప్పుడు కూడా వాళ్ళ యొక్క పూజారత్వాన్ని వాళ్ళు కూడా స్వీకరించడం జరిగినది. వాళ్ళు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి. ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలు ఈ యొక్క విధానాన్ని తుడిచిపెట్టడానికి, ఈ యొక్క విధానం మీద వాళ్ళ యొక్క నిరంకుశత్వాన్ని పెంచి పోషించడానికి ఉన్నటువంటి వ్యవస్థ చర్యలన్నింటినీ మేమంతా ఖండిస్తున్నాం. అలాగే అక్కడున్న ఈవో గారు కానీ, అక్కడున్న బ్రాహ్మణులు కానీ, మేము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. మా యొక్క కుర్మ ఒగ్గు పూజారులకు ఏదైతే
తరతరాల నుండి వస్తుందో రైటు దాన్ని కాపాడుకోవడానికి మేము ఎంతకైనా తెగిస్తాం. ఈ యొక్క ప్రభుత్వానికి మేము విన్నవించడం ఏంటంటే మా యొక్క ఒగ్గు పూజారులకు కానీ గొల్ల కుర్మలకు కానీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో రాజుల కాలం నుండి వచ్చేటువంటి మా హక్కును మాకు అలాగే కంటిన్యూషన్గా ఉంచాలని, లేని పక్షంలో మా యాదవ సోదరులందరం కుర్మ సోదరులందరం కలిసి ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ చేసుకొని ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం, ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. మా మల్లన్న సాక్షిగా ఎవరైతే తమ్ముడు ఇంతకుముందు అన్నట్టు మా తమ్ముడు అన్నట్టు దేవుడి ఆగ్రహానికి మల్లన్న ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాడు. దేవుడి ఆగ్రహానికి ఎవరు కూడా గురి కావద్దు. దానికి ఉదాహరణగా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిచ్చినటువంటి మిరాషి హక్కును కాల రాసినందుకు ఆయన యొక్క ప్రభుత్వం కూలిపోయింది. ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి, దీన్ని ఆలోచించాలి. కంపల్సరిగా మా యొక్క హక్కులను కాల రాస్తే ఊరుకునేది లేదు. మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తాం. నల్గొండ జిల్లా నకరికల్ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్న విషయంపై చర్చకు సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగేకు రవీందర్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఇంటి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మి, టీడీపీ జిల్లా నాయకులు ఆకుల అంజయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయి కృష్ణ, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్, జిల్లా నాయకులు రాఘవరెడ్డి పాల్గొన్నారు. సందేశాన్ని పంపడం జరుగుతుంది. నిజంగా మీరు అభివృద్ధి విషయంలో ఈరోజు మీరు చెప్తున్నటువంటి అభివృద్ధికి ఎవరు ఆటంకమో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీ అభివృద్ధి అనేటువంటిది ప్రభుత్వ కార్యాలయం కూల్చివేత అభివృద్ధి. రండి, చర్చకు రండి. చర్చకు మేమందరం కూడా అఖిలపక్షం నుంచి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరు రమ్మన్నా వస్తాం, ఏ పార్టీ నుంచి రమ్మన్నా ఎవరు రమ్మన్నా కూడా మీ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చిరుమర్తి లింగేకు అఖిలపక్షం నుండి డిమాండ్ చేస్తున్నాం. మీరు కట్టినటువంటి 90 లక్షల రూపాయలు వైకుంఠధామ ఏమంటారా సొమ్మకొద్ది సోకొద్ది అన్నట్టు అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, ఎన్ఆర్జీఎఫ్ ఫండ్. దానికి తోడు ఆ రోజు మా గౌరవ సర్పంచ్ అప్పుడున్నటువంటి రాఘవరెడ్డి గారు ఒక గ్రామ పంచాయతీ నుంచి కూడా వైకుంఠధామ 10 లక్షలు ఇచ్చి పోయినాం. ఈ రోజు కూడా వైకుంఠధామ సంబంధించి మళ్ళీ మున్సిపాలిటీ నుంచి కూడా నిధులు తీసుకుంటారని చెప్పి తెలిసినటువంటి విషయం. ఏదో మీ ఫండ్ సిడిఎఫ్ నుంచి మీరేదో కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినట్టు మీరేదో పక్కింటి పిల్లగా ఎత్తుకొని నా కొడుకు ముద్ద అన్నట్టు ఉంది చిరుమర్తి లింగయ్య యొక్క అభివృద్ధి ఈ వైకుంఠధామ విషయంలో. మరి ఏమంటారు కదా, రంగులెత్తినట్టు బస్ స్టాండ్కి 60 లక్షల రూపాయలు పెట్టి నేను అభివృద్ధి చేసినట్టు నువ్వు విధ్వంసం ఉంచడమైనా దాని పక్కనటువంటి ఇసాయికుంటలో ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువ భూమిని దాని నుంచి నువ్వు మట్టి మొత్తం కూడా ఒక బోర్ బావు లెక్క తోమి నువ్వు మొత్తం కూడా మట్టి పోసి నువ్వు 60 ఈరోజు అభివృద్ధి అని చెప్తున్నావు. అక్కడ జరిగిన మొత్తం కూడా ఫార్మేషన్ స్టేడియం కానీ ఈరోజు నిజంగా ఈరోజు స్టేడియంకి వెళ్దాం, సాయంత్రం 6-7 గంటలకు రండి. స్టేడియంలో మీరు 20 లక్షల డెవలప్మెంట్ ఫండ్ పెట్టి అని చెప్పేసి అంటున్నారు. వాస్తవం రండి, అక్కడ ఒక లైట్ లేదు, తిరిగి అసలు అక్కడ కనీసము ఎవరు కూడా అక్కడ వాకింగ్ చేసేటువంటి పరిస్థితిలో సాయంత్రం టైం లేని పరిస్థితి ఈరోజు నకరికల్ స్టేడియంలో ఉంటుంది. బస్ స్టాండ్ విషయంలో కూడా తాత్కాలికంగా ఈరోజు ప్రయాణికులకు అందుబాటులో ఉందా? చిరుమర్తి లింగయ్య గారు మీరు ఎన్నికై 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నగరికల్కి సంబంధించినటువంటి ఈ కిట్టపల్లి కానీ కట్టంగూరు గౌరవ కొండకు సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రయాణికులందరూ కూడా రాత్రి 9-10 దాటితే నిర్దాక్షిణ్యంగా ఖమ్మం డిపో సంబంధించి కానీ సూర్యాపేట డిపో సంబంధించినటువంటి బస్సులు కానీ గోదావరి సంబంధించిన బస్సు డిపోలను కూడా నిర్దాక్షిణ్యంగా మహిళా ప్రయాణికుల్ని నడి రోడ్డు మీద వేసిపోతే నువ్వు మహిళ యొక్క రక్షణ గురించి మాట్లాడితే సిగ్గుచ్చగా అనిపిస్తుంది. శ్రీమతి లింగయ్య నువ్వు మాట్లాడుతుంటే బస్సు మన ప్రయాణించినటువంటి మహిళల్ని నడి రోడ్డు మీద బైపాస్ దించిపోతే సపోర్ట్ చేయలేదు. ఈ రోజు నువ్వు తాత్కాలికంగా ఈ రోజు ఏదో సమీకృత మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ విషయంలో అఖిలపక్షం అందరం కూడా మేము చేసేటువంటి పోరాటం క్రమంలో నువ్వేదో తాత్కాలికంగా బస్సులు తీసుకుపోయి అక్కడ ఒక తాత్కాలికం కాదు, శాశ్వత పరిష్కారం చేయి. శాశ్వత పరిష్కారానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్హెచ్ వాళ్ళకు కూడా లెటర్ రాసి అక్కడ మీడియా ఓపెన్ చేసి దాని ప్రికాషన్ దాని యొక్క సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు భారం కావద్దని సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 1,116 రూపాయలు అందిస్తూ పేదింటి కుటుంబాల్లో కాంతులు నింపుతున్న మనసున్న వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,
కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి ద్వారా లబ్ధి పొందుతున్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితులు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పేద ప్రజలకు పేరింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి 1,116 ఇస్తున్నటువంటి నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా కళ్యాణ లక్ష్మి చెక్లను తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా సాధక బాధకాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఇవాళ మేము ఇంటి వద్దకే కళ్యాణ లక్ష్మి పేరిట ఇలా కార్యక్రమంలో ఇల్లు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలిసి కేసీఆర్ గారు చాలా గొప్ప పరిపాలన చేయడం జరుగుతూ ఉన్నది. వారి నాయకత్వాన్ని మేమందరం కూడా సంపూర్ణంగా బలపరుస్తాం. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా బలపరుస్తామని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసినటువంటి గడ్డ రామగుండం నియోజకవర్గం. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికి కూడా సహకారం దొరుకుతుందని అనుకున్నటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇలా నిండు కుండల గోదావరి 365 రోజు ఇలా సముద్రంలాగా తలపించేటువంటి విధంగా గోదావరి పక్కనే కనిపిస్తూ ఉన్నది. ఇలా మా అందరి ఆరోగ్య రక్షకుడిగా, ఆరోగ్య ప్రదాతగా మాకు ఈ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడం మూలన మాకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. మాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మేము హైదరాబాద్కో లేకపోతే ఎంజిఎం హాస్పిటల్కో గాంధీ హాస్పిటల్కో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి మా అందరికి కూడా ఆరోగ్య రక్షణ కోసం గొప్పగా ఇలా కార్పొరేట్ వైద్యాన్ని మా అందరికీ ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తూ ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి. నిర్మల్ జిల్లా ముదోల్ వైద్య సిబ్బంది సర్పంచ్ వెంకటాపురం రాజేందర్, ఈవో పవన్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. టీకా తీసుకుని వారు ఉంటే తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు విజయ, జ్యోతి, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ముదూరులో ఇంటింటికి ఆరోగ్య సర్వే జరుగుతూ ఉంది. దీంట్లో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, ఆ తర్వాత మా పంచాయత్ సెక్రటరీ, అలాగే మన డాక్టర్ గారు, మన అలాగే మహిళా సంఘ మన ఐకేపీ మహిళలు కూడా పాల్గొంటారు. సో వీళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో, మీ గల్లీలో ఎక్కడైనా సరే ఎవరికైనా జ్వరం ఉన్నట్టు, జ్వరం లక్షణాలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి వెంటనే వాళ్ళకు ఐసోలేషన్ కిట్లు ఇస్తారు. తద్వారా ఎవరికైనా సరే కోవిడ్ ముందస్తుగా అంటే వచ్చి మనకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఏంటంటే మనకి ఇంటింటి ఆరోగ్య సర్వే చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా మీ గల్లీకి ప్రతి వార్డులో ప్రతి ఇంటికి కూడా మనకు ఆరోగ్య సర్వే కార్యకర్తలు వచ్చేసి మిమ్మల్ని మీ యొక్క జాగ్రత్తలు చెప్పేసి మీకు ఐసోలేషన్ కిట్లు ఇస్తారు ఎవరికైనా. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా సరే జ్వరం ఏమాత్రం లక్షణాలు ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్తకు కానీ, ఏఎన్ఎం కానీ, డాక్టర్ గారిని సంప్రదించండి. తద్వారా మనకేంటంటే కోవిడ్ యొక్క విజృంభణ మనం తగ్గించవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి. దాంతోపాటుగా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే చిన్నపిల్లలకి బయట తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే బయట సంచారం చేసేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ కొద్దిగా భౌతిక దూరం పాటించండి. అత్యవసరంగా ఉంటే తప్ప మీరు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళొద్దు. ఎందుకోసమంటే బయట ఎవరికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరు కూడా ఈ యొక్క ఆరోగ్య సర్వేకి సహకరించండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క కోవిడ్ యొక్క ఐసోలేషన్ కిట్స్ని తీసుకొని మీరు కంపల్సరీగా మీరు జాగ్రత్తలు పాటించండి. తద్వారా మనము మన ముదోల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. దీనికి మీ అందరి సహకారం అవసరం. మీరు అందరూ కూడా మాస్క్ను పెట్టుకొని బయటకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం మేడారం జాతర సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. జాతరకు వెళ్లే రహదారికి అడ్డంగా ఉన్న కొండ చెన్నమ్మ కొమరయ్యల స్మారక స్తూపాలు తొలగించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదేశించారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కొండ మురళి తల్లిదండ్రుల స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశారు. ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పి స్తూపాన్ని మళ్లీ కట్టించాలని కొండ సురేఖ కూతురు సుస్మితా పటేల్ అన్నారు. పోలీసులు ధర్మారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీ సొంత లబ్ధి గురించి ప్రజలందరికీ తెలుసు. దయచేసి ఆయన సొంత లబ్ధి గురించి ఇక్కడ దగ్గర ఉన్న చెరువుల కొన్ని జేసీ పెట్టి మొరాలు దౌర్జన్యంగా తీసాడు. అక్కడ నుంచి ఆత్మకూరు నుంచి హేమాముల మార్కెట్ దాకా అది దౌర్జన్యంగానే తీసేసాడు. మన సొంత లబ్ధి గురించి ఏదైనా చెప్తాడు. కానీ ఇది మాత్రం కొండ మురళి ఆయన ఏ విధంగానైనా ఇక తిరుగుతలేడు కదా, చేతులేడు కదా అని కక్ష పూర్తితో చేసిండు. ఆయన కన్నెత్తరు నువ్వెంతరు ఆయన కింద మోకాలని చెయ్యి నీళ్ళు తాగినరా? అవునా? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ మీడియా సభ్యులందరికీ మరియు ఇక్కడ ఆత్మకూరు నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకి, కొండ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనం ఇవాళ ఎందుకు రావడం జరిగిందో చాలా మందికి తెలుసు. ఇవాళ పొద్దున మా కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. నా ల్యాండ్, మా నాన్న 3 ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఇక్కడ ఆగ్రంపాడు ప్రజలకి, మన జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి నా పేరు మీద ల్యాండ్ తీసుకొని మా బాపమ్మ తాతయ్య పేర్ల మీద ఇక్కడ కట్టేయడం జరిగింది ఒక స్తూపము. ఆ స్తూపాన్ని ధర్మారెడ్డి వచ్చి కూల్చివేయటం జరిగింది. నేను ఈరోజు అడుగుతున్నా, నా ల్యాండ్లో కూల్చివేయటానికి నువ్వెవడివి? నీకెక్కడ హక్కు ఉన్నది? ఎక్కడి నుంచి నువ్వు వచ్చినావు? అసలు నువ్వెవరు? ఈ నియంత పాలన ఎక్కడి నుంచి నడుస్తుంది? అసలు ఏమనుకుంటాను? నువ్వు దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈరోజు ఏ ఒక్క కార్యకర్తకైనా, ఎవరికైనా కూడా నువ్వు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే కొండ దంపతులు ఉన్నప్పుడు పరకాల నియోజకవర్గం ఎట్లున్నదో ఇప్పుడు ఎట్లున్నదో అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఎన్ని అక్రమాలు చేస్తానవో, ఎన్ని అన్యాయాలు చేస్తానవో, బతుకమ్మలని తొక్కించుకుంటే నీ కారు నడుపుడు కానివ్వండి, ఓయల దగ్గర పైసలు ఇచ్చుకొని నీ పదవి పిచ్చి కానీ, ఇదంతా ఎక్కడి నుంచి అనేది నేను ప్రశ్నిస్తాను ఇవాళ. అండ్ మేము మా కమిటీ తరపు నుంచి ఒక కేసు పెట్టినాము. A1 ముద్దాయిగా ధర్మారెడ్డిని చేర్చినాము. ఎందుకంటే ఆయన నించొని ఇక్కడ కూలగొట్టడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అనుచరుల గానం కానివ్వండి, ఆయన చెంచాగిర్లు కానివ్వండి, ఎవరైనా వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఖచ్చితంగా రేపు వాళ్ళకి ఆ పిటిషన్ తీసుకున్నారు. ఆ కేసులో వాళ్ళని అరెస్ట్ చేయాలి కంపల్సరీ. మా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఎక్కడి నుంచి నువ్వు వచ్చినావు? ఈరోజు కొండా సురేఖని ఈస్ట్కి పంపకపోతే కేసీఆర్ నీ బతుకి నువ్వు ఈ పాటికి ఎమ్మెల్యే కూడా కాకపోయేటోనివి. నీ బతుకి నాయకత్వ లక్షణాలు అనేవి లేవు, రావు. పోనీ రాజకీయం చేయటం రాకపోతే చేయకు. ఇట్లాంటి చిల్లర రాజకీయం అనేది చేస్తానో చూడు, అది చాలా తప్పు. మార్చుకో. అండ్ నువ్వు పోయిపోయి ఎవరితో పెట్టుకుంటానో నీకు తెలుసు. కొండ మురళితో పెట్టుకుంటాను. అది నువ్వు చేసే చాలా పెద్ద తప్పు. అయినా నువ్వు కోయలకు పైసలు ఇచ్చినవి. మరి ఈ మధ్య మన వరంగల్లో మనకు పిట్టల్లో ఉంటాడు ఒకడు బేకరావు అని, మరి వాళ్ళ దగ్గర ఏమైనా పైసలు తీసుకొని ఇట్లాంటి కథలు పడతానవా? మరి నువ్వు పైసలు ఇచ్చుడు మానేసి పైసలు తీసుకోవటం స్టార్ట్ చేసినావు. 50,000 కాంట్రాక్ట్లతో సహా చేసుకుంటావు నువ్వు. కానీ మా కుటుంబం అనేది ఏ నియోజకవర్గానికి పోయినా గ్రామాన ప్రతి గ్రామానికి, ప్రతి గుడికి మేము గుడికో బడికో మా స్థలాలను మేము ఇచ్చి మా సొంత పైసలతోని మేము గుళ్ళు బళ్ళు కట్టించిన వాళ్ళ మీద నీలాగా కమిషన్లు తీసుకొని, ఇసుకలు అమ్ముకొని, కోయళ్ళకి పైసలు ఇచ్చుకొని పదవుల కోసం పాకులాడేటోళ్ళం కాదు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా సురేఖ, కొండ మురళీధరరావు గారు లాంటి కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడతాను. మా నాన్న వాళ్ళ అమ్మ నాన్నని తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకుంటారు. సిగ్గులేదు. పొద్దున్నాక దాని చుట్టూ తిరిగి చూసినావు కదా, దాని మీద ఆశనది. అమ్మని నమ్మినోడు, భూమిని నమ్మినోడు ఎప్పుడూ బాగుపడతాడని. దానికన్నా ఇంగిత జ్ఞానం లేదు నీకు? నించోబెట్టి కూలబొట్టిస్తావా నువ్వు? ఎవరమ్మ నాన్న అయినా, తల్లిదండ్రులైనా, స్వర్గస్థులైన వాళ్ళని నువ్వు గౌరవించాలన్న ఇంగితం లేనోనివి, నీకు ఒక చదువు రానోనివి, నీకు ఒక సిగ్గుశరం లేనోనివి. ఏ మనిషివి అన్న అసలు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినో నాకు అర్థమవుతలేదు. నువ్వు ఎట్లా బతుకుతానో, ఎట్లా ఏం చేస్తానో నాకు తెలుస్తలేదు. జనాలకు, ప్రజలకి
ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీకు ఇట్లాంటి నాయకులు మనకు అవసరమా? కొంచెం విప్లవం తెచ్చుకోండి అయ్యా ప్రజలారా. ఇట్లాంటి నాయకులని పారదోలాలి మనం, లోపల ఇళ్ళ నుంచి ఎల్లగొట్టాలి మనం, రోడ్ల మీదకి ఎక్కియాలి మనం. ఇట్లాంటి వాళ్ళ పాలన మనం బతకాలి అని అంటే ఇంత నియంత పాలన ఎట్లా కొనసాగుతుందో నాకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం కాదండి ఇది. నా సొంత భూమిలో నా దగ్గర పట్ట పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ నా సొంత భూమిలో నువ్వెవడొచ్చి నా గడ్డపారేస్తావు. రేపు పొద్దున నువ్వు కట్టించి తీరాలి. నువ్వు కట్టేయకపోతే ఖబర్దార్ ధర్మారెడ్డి, చెప్తానా నీకు. కొండోళ్ళతో పెట్టుకుంటానో అస్సలు మంచిది కాదు. కొండ దంపతులు అనేటోళ్ళు ఎంత మంచి చేస్తారో వాళ్ళు తలుచుకుంటే నీ పతనం స్టార్ట్ అవుతుంది. నీ పతనం స్టార్ట్ అయింది అని ఒక రోజు వచ్చింది అని అంటే మాత్రం అది కొండ మురళితోనే స్టార్ట్ అయ్యేంగా ఉంటుంది అని అంటే నువ్వు ఊహించలేనంత దరిద్రంగా ఉంటుంది. సో నేను ఇప్పుడే చెప్తున్నా, రేపు పొద్దుటికల్లా అది నువ్వు తిరిగి నిర్మించి మా కుటుంబానికి పరోక్షంగా ప్రత్యక్షంగా జనాల ముందర క్షమాపణ నువ్వు చెప్పాలి. అండ్ పోలీసు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలి. A1గా ధర్మారెడ్డిని పెట్టాలి. పెట్టకపోతే మాత్రం నా ఈ పోరాటం ఆగదు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే నేను ఇక్కడనే నిరాహార దీక్ష కూడా కూర్చుంటా. నేను అస్సలు ఊకునేది లేదు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయము. మేము చాలా కష్టపడి పెరిగిన వాళ్ళం. ఇక్కడ మేము ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసినాం కదా, తప్పితే కమిషన్లు తీసుకొని రాజకీయాలు ఎక్కడ చేయలేదు. సో నేను ఇప్పుడే చెప్తున్నా, ధర్మారెడ్డి ఖబర్దార్. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది అని నీ అంగబలంతో అహంకారంతో నువ్వు చేస్తున్న అరాచకాలు మానుకో. ఇంకా చాలు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నీ బ్యాడ్ టైం అనేది. నీకు తెలుస్తుంది ఇప్పుడు. అది కొన్నమూర్లు అంటే ఏంటిదో నీకు ఇప్పుడు తెలుస్తుంది. పులిని గెలికినవు నువ్వు, అది ఇప్పుడు తెలుస్తుంది. పులి ఏం మాట్లాడతలేడు అని అంటే అది ఓపికని నువ్వు సహనాన్ని పరీక్షించినావు. చాలా ఇప్పటివరకు జరిగింది. ఇయాటి నుంచి నేను చెప్తానా, పర్కాల ప్రజలకి ఏ ఒక్క ప్రజలకు అన్యాయం జరిగినా కొండా కుటుంబం ఇక్కడ ఉంటుంది. కొండా కుటుంబం అన్నీ చేస్తుంది. ఎవరికి ఏం జరిగినా, ఇంత అన్యాయం జరిగినా కొండా మురళి, కొండా సురేఖ, కొండా సుస్మిత పటేల్ కంపల్సరీ అక్కడ ఉంటారు. నీ అంతు తెలుస్తారు. అండ్ నేను కొండా సుస్మిత పటేల్గా చెప్తానా, నేను పుట్టింది ఒక 2 పులులకు పుట్టినా. నేను 2 పులులకు పుట్టినా. నా గురించి నీకు తెలియదు. నేను చెప్తున్నా, రేపు మాత్రం నాకు అది కట్టించి క్షమాపణ చెప్పకపోతే నా నిరాహార దీక్షకు నేను వంచుల వరకన్నా పోతా, కానీ దీన్ని మాత్రం వదిలేదు లేదు. నువ్వు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి, చెప్పి తీరాలి. అండ్ పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. ఇక నువ్వు కేటీఆర్ గాడో కేసీఆర్ గాడో ఎవడేం చేస్తాడో నాకు సంబంధం లేదు. నువ్వు మా కుటుంబం జోలికి వచ్చినావు, అది నీ తప్పు. ఇయాటి నుంచి కాసుకోవాలి నేను చెప్పి తెలియజేసుకుంటున్నా. రేపు మాత్రం మాకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి అని పోలీసు వాళ్ళకి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ముందస్తు ఎన్నికలకు కాదు, ఇంకా ముందస్తు ఎన్నికలకు వచ్చినా కూడా ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. అక్కడ ఢిల్లీలో ఓ రాజకీయం, గల్లీలో ఓ రాజకీయం చేసుకుంటూ అక్కడ మోడీ కాళ్ళు మొక్కి ఇక్కడికి వచ్చి మరి ఏదో మేకపోతే గాంభీర్యం చూపించుకుంటూ కేసీఆర్ ఒకలాంటి వాళ్ళకు భయం, ఈరోజు అభద్రతా భావం ఉంది వాళ్ళల్లో. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఒక వాళ్ళ కుటుంబం బాగుపడింది, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు తప్పితే ఈరోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, 1,00,000 ఉద్యోగాలు, ఇటువంటివి ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళు అమలు చేయలేదు. మళ్ళీ ఎన్నికలకు పోయే ముఖం లేక మరి ఇప్పుడిప్పుడే మళ్ళీ మొదలు పెడతా ఉన్నాడు. ఒక్కొక్కటి స్కూల్ డెవలప్ చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము అని ఏందో ఇప్పుడు రైతులను పరామర్శ చేస్తా అని. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో రామగుండం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం నేతాజీ చేసిన సేవలను బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి రవీందర్, బీజేవైఎం స్టేట్ మీడియా కన్వీనర్ కామ విజయ్, రాచకొండ కోటేశ్వర్లు పాల్గొన్నారు.
नेताजी सुभाष चंद्र बोस పట్టుకో వెంకటేశ్వర ఓకే नेताजी नेताजी भारत माता के जय जय माता भारत माता जय जय సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరిగిలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత సైనికులను సన్మానించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ వారిపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి నేతాజీ అని సదానంద రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఆయన చరిత్రను బయటకు రానివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కార్యదర్శి హరికృష్ణ, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు పెంటయ్య, గుప్తా, రామచందర్ పాల్గొన్నారు. भारत माता की जय भारत माता की जय चंद्र बोस की जय चंद्र बोस की जय 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 माता भारत నిజమైనటువంటి వారి యొక్క చరిత్రను భావితరాలకు అందించే కూడదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే అప్పుడున్నటువంటి పాలకులు ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆయనకు ఇంపార్టెన్స్ తగ్గించి చరిత్రలో ఆయన గురించి చాలా తక్కువగా మనకు తెలుపబడ్డది. నిజాలు అనేటువంటివి మన వద్దకు రాకుండా చూడడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క మరణం కూడా చాలా వివాదాస్పదంగా జరిగింది. దాని మీద అనేక కథలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదివే రోజులలో కూడా అనేక సందర్భాలు అనేక రకాల అపోహలు అనేటువంటి వారి మరణం పట్ల ఇంకా ఈ రోజుకి కూడా దాన్ని నిగ్గు తెచ్చేటువంటి అవసరం ఉన్నది. చాలా వారి మరణం అనేది ఒక వివాదంగా మారింది. ఇంకా వాళ్ళు చనిపోలేదు, ఇంకా బతుకున్నారని కూడా చాలా మంది ప్రజలు భావించారు అప్పట్లో. వారు తర్వాతి కాలంలో ఒక స్వామీజీగా కూడా ఉన్నారని చెప్పేసి కూడా చాలా రూమర్స్ అనేటువంటి దేశంలో చాలా వరకు ఉండింది. ఆ రోజులలో బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్న సందర్భంగా శత్రువుకు శత్రువులు మిత్రులు అనేటువంటి ఒక పాలసీతోని ఆ రోజు జర్మనీతోని ఒక ఒప్పందం చేసుకొని వారి ద్వారా మనం స్వాతంత్రం సాధించాలి అనేటువంటి దానితో వారు దేశ విదేశాలను కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి చిత్రపటానికి నివాళులర్పించిన నేతలు. ఒగ్గు పూజారులపై వివక్ష విడనాడాలి, దేవాదాయ శాఖ మార్చుకోవాలి. నగరికల్ అఖిలపక్ష పార్టీల సమావేశం, చర్చకు సవాల్. నిర్మల్ జిల్లాలో ఇంటింటికి ఫీవర్ సర్వే, కరోనా నిబంధనలు పాటించాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.